నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్. భారత్ కార్స్ మదనపల్లి అండి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు లేని విధంగా అంటే మనం ఇటియోస్ అనుకునే చాలా మంది దయచేసి ఇటియోస్ కాదండి, లీవా. ఎందుకంటే మా దగ్గర మా ఆఫీస్ లో ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఇది ఇటియోస్ లీవా అనేది రావడం అయితే జరిగింది. ఎందుకంటే ఎంతసేపు మనము ఇటియోసే అమ్ముతాం కాబట్టి ఇటియోస్ ఇన్నోవా ఇట్లా బండ్లు అమ్మినాం, కానీ ఇటియోస్ లీవా అనేది మంచి బండితో వచ్చినా కానీ లేట్గా వచ్చినా కానీ మంచి బండితో వచ్చినాము, క్వాలిటీ బండితో వచ్చినాము. ప్రస్తుతానికి మీరు క్వాలిటీ అనుకుంటే ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే క్వాలిటీ పరంగా మనం ప్రత్యేకంగా చెప్పే అవసరం అయితే లేదు. మీకు 100%గా మంచి బండి ఉంటేనే తెస్తామని చెప్పి మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను మంచి బండి ఉంటేనే తీసుకుని పోతా అని చెప్పి నేను కూడా అనుకుంటా, అది చాలాసార్లు అనుకున్నా. ఇంకా బండి విషయానికి వస్తే 2013 మోడల్ అండి. 13 మోడల్ ఎయిర్ బ్యాగ్స్ బండి, డబుల్ డాష్ బోర్డ్ వస్తుంది. ఇంకా మీకు గ్లాస్ పరంగా ఎత్తుకుంటే అన్ని గ్లాసులు 39 ఉంటాయి, ప్రతి డోర్ గ్లాసులు అన్ని 39 ఉంటాయి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది, 2013 లేదు, ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది. రీడింగ్ పరంగా ఎత్తుకుంటే 1,24,000 అయితే సర్వీస్ ఉంది, ప్లస్ మాన్యువల్ తో పాటు మొత్తం టోటల్ బండిలోనే ఉందన్నమాట. ఇంకా బండి గురించి మాట్లాడుకుంటే ఏపీ 28 పాసింగ్ అండి. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి మీకు, ఏపీ 28 అంటే ఇప్పుడు మొన్న ఒక 2 days నుండి ఏం జరుగుతుందంటే హైదరాబాద్ బండ్లన్నీ మీకు ఒక 2 days నుండి ఎట్లా జరుగుతుందంటే మొన్న కూడా జరిగింది కాబట్టి నేను చెప్తాన్నా. అంటే చాలా మందికి తెలియదు ఏపీ 28, 29 అంటే హైదరాబాద్ పాసింగ్ ఏదైనా కానీ మనకు 13 వరకు నేను చెప్తే, ఇంత ముందు కూడా చెప్తే మీకు 13 వరకు ఏదైనా కానీ జస్ట్ ఎన్ఓసి తీసుకొని ఇక్కడికి ఎన్ఓసి మార్చుకుంటాము అంటే మనకు నంబర్ సేమ్ ఉంటుంది, నంబర్ మారదు అని చెప్పి. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అలా కాదు, చాలా మందికి తెలియదు. ఇప్పుడు తెలుసుకోండి, ఇప్పుడు రూల్ మారింది. ఈ బండి కూడా ఎన్ఓసి వచ్చింది, బట్ ఎన్ఓసి ఇక్కడ చేపించిన తర్వాత ఏపీ 40 వస్తుందండి. ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్ మారింది. హైదరాబాద్ బండి అయినా కూడా పర్వాలే, అంటే హైదరాబాద్ బండి ఏదైనా కానీ మనకు ఇంతకు ముందు అంటే టీఎస్ ఉంటేనే మనకి ఇక్కడ ట్యాక్స్ వస్తుంది, అట్లా కాదు. ఇప్పుడు మీకు ఏపీ 09, ఏపీ 28 అట్లా ఏదున్నా కూడా హైదరాబాద్ పాసింగ్ బండి ఏదున్నా కూడా మీకు ట్యాక్స్ అనేది రాదు ఖచ్చితంగా. ఏమంటే బట్ ఈ ఎన్ఓసి ఉంది, ఎన్ఓసి ఛార్జెస్ ఇంకా 5,000 అనేది పెరిగినాయి. ఎందుకు అంటే నంబర్ ఏపీ 40 వస్తుంది సిరీస్. ఇప్పుడు టోటల్ గా నంబర్ అయితే చేంజ్ అవుతుంది. ఎందుకంటే చాలా మందికి తెలియదు, తెలుసుకోండి. ఇక్కడ నుంచి ఒక 2 days నుండి అంటే ఈ 2-3 days నుండి ఈ యాక్ట్ అనేది వచ్చిందనమాట. ఎక్కడైనా కూడా మన ఆంధ్రాలో టీఎస్ బండి తీసుకున్నా కూడా మనకు నంబర్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇంకా బండి గురించి మాట్లాడుకుంటే బండి మంచి క్వాలిటీ బండి అండి. ఎందుకంటే ఎక్కడ కానీ మీరు చూసుకోవచ్చు, రబ్బింగ్ పాలిష్ అయితే అయింది ఖచ్చితంగా. మీకు టైర్లు చూసుకుంటే టైర్లు ఫుల్ ఉంటాయండి. యొకోహమా టైర్లు అయితే వేసారనమాట, టైర్లు ఫుల్ ఉంటాయి. ఇంకా బండి గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ చూసుకోవచ్చు. నేను చెప్పినా కదా 2013 ఉంటాయి గ్లాసులు అన్ని. మ్యానుఫ్యాక్చరింగ్ 13 అండ్ రిజిస్ట్రేషన్ కూడా 13. ఇక్కడ ఒకసారి మీకు గమనిస్తే గ్లాసుల పైన 2013 ఉంటుందన్నమాట. రైట్, ఒకసారి మనం లోపల చూద్దాం. లోపల చూస్తే మీరు లోపల డబల్ డాష్ బోర్డ్ అండి, డబల్ డాష్ బోర్డ్ ఉంటుంది. బండి క్వాలిటీ ఉంటుందండి, పక్కాగా 100% బండి క్వాలిటీ ఉంటుంది. ఇంకా సీట్ కవర్స్ విషయానికి వస్తే సీట్ కవర్స్ షోరూమే అండి, షోరూమ్ సీట్ కవర్స్ ఉంటాయి దీనికి. మీరు దీనికి నాకు తెలిసింది ఈ ప్రస్తుతానికి ఈ బండికి అయితే ఏం రూపాయి పెట్టే పని లేదు. ఇంకా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ కూడా చూపిస్తానండి. ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది, ఈ మంత్ అయిపోయింది అనుకుంటా. ఈ మంత్ కాదు, పోయిన మంత్ అయింది. ఒకసారి ఇన్సూరెన్స్ కూడా చూపిస్తాను, చూద్దాము. ఇంకా బండికి సంబంధించిన మాన్యువల్ అండి, మాన్యువల్ అంతా దీంట్లోనే ఉంది, చూసుకోవచ్చు మీరు అంతా. ఒకసారి బ్యాటరీ వారంటీ కార్డు కూడా ఉందండి. బ్యాటరీ చూసుకుంటే 2020లో వేసినారండి ఇది. ఇంకా బండికి సంబంధించిన మాన్యువల్ అంతా ఉంది దీంట్లో. మనము ఇన్సూరెన్స్ చూసుకుంటే 2024లో అయిపోయిందండి, 7వ నెలలో ఇన్సూరెన్స్ అనేది అయిపోయింది అనమాట మనకి. ఓకే, రీడింగ్ ఒకసారి ఆన్ చేసి చూద్దాము. ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా షోరూమ్ ప్లేయరే అండి. దీనికి ఏమంటే మీకు మరి ముఖ్యంగా యూఎస్బి ఒకటే ఇస్తాడనమాట. ఇక్కడ మనకి యాక్స్ కేబుల్ కూడా ఉండదు, జస్ట్ సిడి అండ్ యూఎస్బి 2 ఉంటాయి. ఒకసారి బండి ఆన్ చేద్దాం. మీరు రీడింగ్ చూసుకుంటే 1,24,000 అండి, 24,900 అండి, 1,25,000 అనుకోండి. రైట్, ఇంకా గ్లాస్ విషయానికి వస్తే ఏ గ్లాస్ కూడా మారలేదు. వెనకాల బ్యాక్ గ్లాస్ కూడా 2013 ఉంటుంది. ఇంకా డిక్కీ కూడా ఓపెన్ చేసి మీకు డిక్కీ కూడా చూపిస్తాను. అదే అండి, ఏంటంటే చాలా మందికి ఏమంటే ఇటియోస్ సేమ్ ఇటియోస్ అండి ఇది. ఏమంటే మీకు వెనకాల డిక్కీ ఒకటి ఉండదు, అందుకని లీవాకి డిక్కీ ఉండదు. ఇంజిన్ పరంగా కానీ బండి పరంగా కానీ టోటల్ మొత్తం ఇటియోసే. మనకేమంటే ఇండిగో ఆ విధంగా ఇచ్చినాడు అనమాట. ఇటియోస్ లీవా అంటే చిన్నది, డిక్కీ ఉండదు అంతేగాని.
ఒకసారి మనం డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిద్దామండి. డిక్కీ లోపల చూసుకుంటే బండి అయితే 100% గా చాలా బాగుంటుంది. ఎందుకంటే దీన్ని మించిన బండ్లు అయితే నాకు తెలిసింది తేలేరండి. ఎందుకంటే మనం ఏరికోరి వెతికి మరి అంటే మన సంబంధించిన డీలర్లు అయితే ఏరికోరి తెస్తారండి. అది కాక ఏమంటే మీకు క్వాలిటీ మెయిన్, మనకేమంటే క్వాలిటీ ఇన్ కేస్ ఏదైనా చిన్న మన్న పనులు ఉన్నా కూడా అది చేసి క్వాలిటీ తెప్పించడం అండి మెయిన్, అదే పని. లోపల చూసుకోవచ్చు మీరు, లోపల కూడా చాలా క్లారిటీగా ఉంటుంది బండి అయితే కదా. వెనకాల మ్యాట్లు కూడా 3 మ్యాట్లు అయితే వేసినారు వాళ్ళు. రైట్. ఒకసారి లోపల కూడా మీరు చూసుకోండి, క్లీన్ గా ఒక్కసారి గమనించుకోండి. ఏమంటే చూడండి, ఒక్కసారి చూడండి చెప్తా. లోపల మ్యాట్ అండి, లోపల మ్యాట్ చూసుకుంటే ఫ్లోర్ మ్యాట్ చూసుకుంటే ఒరిజినల్ షోరూమ్ దే ఉంటుందండి ఇది. ఈ మ్యాట్ చూసుకుంటే ఒరిజినల్ షోరూమ్ మ్యాట్ ఉంటుంది. దానిపైన ఇంకా టొయోటా మామూలు మ్యాట్లు వేసినారనమాట. ఎవరికైనా అవసరం అయితే మీరు మ్యాట్లు అయితే వేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా వరకు ఫ్లోర్ మ్యాట్ అనేది చాలా మంది వేయించుకుంటారు. ఇంకా మీకు కావాలనుకుంటే కనుక వేయించుకోండి. ఇంకోటి ఏమంటే ఇది డీజిల్ అండి, డీజిల్ వేరియంట్. పెట్రోల్ అనుకున్నారు, పెట్రోల్ కూడా వస్తుంది దీంట్లో. ఇది డీజిల్ వేరియంట్. మంచి మైలేజ్ పరంగా చూసుకుంటే 25 వస్తుంది మైలేజ్ అయితే మీకు. 100% గా 25 కిలోమీటర్లు వస్తుంది. 25 కిలోమీటర్ పర్ లీటర్ వస్తుంది. ఒకసారి మన బ్యానెట్ కూడా ఓపెన్ చేద్దాం. ఒకసారి ఇక్కడ మీరు ఇంజన్ సెక్షన్ కూడా గమనించొచ్చు, చాలా నీట్ గా ఉంటుంది. అసలు ఈ బండి చూస్తే నాకు తెలిసింది చిన్న బండి ప్రిఫర్ చేసుకునే వాళ్ళు, అంటే ఈ 4 lakhs బడ్జెట్ వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఈ బండి అయితే 100% గా ఎత్తుకొని వెళ్ళిపోతారండి. దీంట్లో ఏమంటే మీకు ఇన్సూరెన్స్ ఒకటి లేదు, ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాలి అంతేగాని మిగతా అంతా ఏదో మీకు అసలు దీంట్లో ఏం రూపాయి పెట్టే పని ఉండదు. ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకుంటే చాలండి. ఇంజిన్ సెక్షన్ కూడా మేమైతే క్లీన్ గా చూపిస్తామండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఏదైనా కనిపిస్తుందా లేదా మాకు తెలీదు. కానీ మా బ్యాన్నెట్, ఇంకా బ్యాన్నెట్ చూసుకుంటే మీరు బ్యాన్నెట్ కూడా ఒరిజినల్ బ్యాన్నెట్ ఉంటుంది. ఎందుకంటే మీకు టయోటా ఇక్కడ చూడండి, ఇక్కడ పంచ్ ఉంటుంది. టయోటా పంచ్ అనేది ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకే, అదండి బండి గురించి. అంటే ప్రతి బండి గురించి కామన్ గా ఇంతే చెప్తాను నేను. ఎక్స్ట్రాగా అయితే నాకు తెలిసింది ఎక్స్ట్రాగా చెప్పను. ఇదే ఉంటుంది ప్రతి బండి గురించి డీటెయిల్స్ అనేది. ఇంకా టైర్లు అంటారు, టైర్లు ఫుల్ ఉన్నాయి, డబల్ కీ ఉంది, ప్రతిదీ అన్ని ఉన్నాయి. బండిలో సస్పెన్షన్ కానీ ఏమీ లేదు, పికప్ కూడా బాగుంది. టోటల్ గా 100% గా బండి అయితే బాగుంది. ఎవరైనా కావాలంటే రండి. ప్రైస్ విషయానికి వస్తే 4,30,000 అయితే చెప్తున్నారండి. డీలర్‌దే బండి, కస్టమర్‌ది అయితే కాదు. ప్రస్తుతానికి మీకు ఏపీ అది ఎన్ఓసి చేసి ఇచ్చేస్తారనమాట. వాళ్ళే ఇక్కడ చేసి ఇచ్చేసి మార్చి ఇచ్చేస్తారు. ప్రైస్ 4,30,000 ఉంది. ఇంగా ఎవరైనా కావాలంటే నెగోషియబుల్, చిన్నపాటి నెగోషియబుల్ చేస్తారు. మీరు దయచేసి రండి. వచ్చి చూసిన తర్వాత మళ్ళీ ఏదైనా కావాలంటే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బండి అనేది నచ్చాల. నచ్చిన తర్వాతే మాట్లాడాలి గానీ, మనం ఎంతసేపు ఫోన్‌లో మాట్లాడుకున్నా, వాట్సాప్‌లో మనం చాట్ చేసుకున్నా గూడా అది పని కాదండి, వర్కౌట్ కాదు. దయచేసి లైవ్‌కొస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఫలానా బండి ఎట్లుంది ఏమనేది. లైవ్‌కొచ్చిన తర్వాతే తెలుస్తుందనమాట. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు దయచేసి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నేను ఎల్లప్పుడు మీకు, నేను గాని, మా స్టాఫ్ గాని మీకు చాట్ చేసి లేకపోతే కాల్ చేసి మీకు ఖచ్చితంగా ఏదైనా మీ ఎంక్వైరీ ఉంటే ఏదైనా మేము చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్‌తో నేను మీ ఇమ్రాన్ ఖాన్.